మా గురువు గారికి, ఆత్మీయుడు ఆత్మబంధువు డి సుబ్బరాయుడు గారికి, మా బావ బోడే మోహన్, ఇంకా వీడికి జరుగుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ టైం నేను ఈ టీవీ అటెండ్ అవ్వడం అంటే నిజంగా ఈరోజు రావడం అనేది కేవలం మా గురువు గారి కోసం కాదు, రామకృష్ణ ప్రసాద్ గారు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాడు. మీకోసం కాదు సార్ వచ్చింది. ఎందుకంటే ఆయనకి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు, కానీ రామకృష్ణ ప్రసాద్ గారు అంటే మా గురువు గారికి రైట్ హ్యాండ్ లాగా. ఐఎమ్ నాట్ వెల్, బాంబేలో ఉన్నాను, ఇక తప్పని పరిస్థితి వచ్చాను. ఇది మా సంస్థ, అంటే మా తండ్రి గారి సంస్థ, అంటే మా సంస్థ. మా సంస్థలో టీవీలో 2500 అభిషేకం అనే పాట కూడా ఉందిగా గురుగారు, మరి అది కూడా అందిస్తావా నాకు? వద్దు బాబు, టీవీ చూస్తూ టీవీలో ఎక్కువ చూడను, పేపర్లు ఎక్కువ చదవను, టీవీలు చూడను. అంటే మరి ఎలా సార్? ఏదో కొన్ని సినిమాలు చూస్తుంటాను. అంటే పేపర్ తీస్తే అన్యాయం, అక్రమం, మోసం, దగ. టీవీ న్యూస్ చూస్తే సేల్టీ. ఇది చూసి నాకు బీపీ వస్తుంది. ఒక్కొక్కరిలో ఒక క్యారెక్టర్. ఒక ఇంట్లో 5 మంది బిడ్డలు పుడితే 5 మంది ఉంటే క్యారెక్టర్ ఉండదు. ఒకరు డిఫరెంట్ క్యారెక్టర్, ఐఎమ్ డిఫరెంట్ క్యారెక్టర్, ఐఎమ్ డిఫరెంట్ మెంటాలిటీ. అన్యాయం సహించలేను, చూసినా చదివినా. అందుకే ఎక్కువగా ఏముంది, ఎలా జరిగితే అలా జరుగుతుంది అనుకుంటూ ఉంటాను. పోరాడదాం అనుకుంటే నీకెందుకు లేరా అంటూ ఉంటారు. నీకెందుకులే అంటే గాంధీ మహాత్ముడు రాడు, నెహ్రూ రాడు, సుభాష్ చంద్రబోస్ రాడు, అన్నయ్య నందమూరి తారక రామారావు గారు రాడు, రాజశేఖర్ రెడ్డి గారు రాడు, చంద్రబాబు రాడు, మన కేసీఆర్ గారు రాదు. రాను వరకు ఇంట్లో కూర్చొని భార్యాబిడ్డలతో అనుకుంటే జీవితం అట్లా. సమాజం కోసం పోరాడాలి, సమాజంలో మంచో చెట్టో మాట్లాడాలి, దాని కష్టాలు ఎదురు దెబ్బలు తగ్గుతాయి. పోరాడమే జీవితం. అందుకే ఖాండేకర్ చెప్పాడు, జీవితం దేవాలయం వంటిది కాదు, యుద్ధభూమి వంటిది అన్నాడు. అది నా మనస్తత్వం. ఏదైనా చాలా సంతోషం ఈరోజు రావడం. టీవీ ఆర్టిస్టులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చెప్పబడిన పర్వాలేదు. టీవీలో ఏంటి యాక్ట్ చేయడం ఏంటి? టీవీలో యాక్ట్ చేసిన వాళ్ళ సినిమాలో పెట్టకూడదు, వాళ్ళకి యాక్టర్సా అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకున్న వాళ్ళు యాక్టర్స్ కాదు. వేదిక మీరు ఎక్కాలి. ముందు డ్రామా, స్టేజ్. ఆ స్టేజీ మీద ఆ కలం పనిచేసింది కాబట్టి ఇంతటి గొప్ప వ్యక్తి అయ్యాడు దాసనారాయణరావు గారు, మా గురువు గారు. అక్కడ ముందు మీ తెలివితేటలు చూపించుకోవాలి. మా అవకాశం దొరికింది ఎప్పుడు చిన్నప్పుడు, వీధి నాటకాలు. అలాగా ఈ రోజుకి టీవీ షోస్ అంటే నా గౌరవం. మీ అందరి మీద విపరీతమైన ప్రేమ, గౌరవం టీవీ ఆర్టిస్టుల మీద. ఎందుకు చెప్తానంటే నేను కూడా యాక్ట్ చేద్దామని అనుకున్నాను టీవీ షోస్. ఓపిక లేక, ఇక ఉన్న పనుల ఒత్తిడి వల్ల నేను మానేశాను తప్ప, కానీ మంచి స్టోరీస్ ఏదైనా ఉంటే చేయాలని కోరిక నాకు. అలాగే నచ్చని ఒకటి ఉంది నాకు. బట్ చూస్తున్నారు, స్త్రీని పక్కా విలన్గా చూపిస్తుంటారు కొన్ని దీనిలో. అంత విలన్స్ లేరు. మన తల్లి స్త్రీ, మన అమ్మ అంత విలన్ ఎట్లుంటుంది. కాకపోతే నాకు తెలిసిన మా కుటుంబాలు ఎక్కడ లేదు. నాకు తెలిసిన 20 కుటుంబాలు 100 కుటుంబాలు కూడా అంత విలవిస్తాం. మందర కూడా ఒక విషయం కోసం వచ్చింది, ఏదో అలా చేసింది. కానీ రామాయణంలో కూడా స్త్రీ మూలకారకురాలు. రామాయణం జరగడానికి నేను తెలుసు, చదువుకుంటే తెలుస్తుంది. మందర, ఆ తర్వాత కైకి, తర్వాత ఇంకోటి, అశ్వత్థనక, రకరకాలుగా ఉన్నారు. ఆ జాగ్రత్త తీసుకుంటే
స్త్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రామాయణం అలా అవడానికి నాకు తెలిసినంత వరకు అదొక్కటి తప్ప స్త్రీ చాలా గొప్పది, తల్లి చాలా గొప్పది. ఇక ఆ విధంగా చూపించేస్తున్నారు రైతులు ఆ కాటుక అది ఇది పెట్టి, అదొక్కటి తప్ప మిగతా ఏ లేదు. టీవీలో నటించినటువంటి నటీనటులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ ఇంకా గొప్పవాడు కావాలని, సినిమాల్లో కూడా యాక్ట్ చేయాలని. సినిమాలో యాక్ట్ చేసినప్పుడు లక్ష్మీ ప్రసన్న అమెరికాలో యాక్ట్ చేసింది ఒక షో, సిల్వర్ స్టాన్ అంతేనా, నాకు పేరు తెలియదు, అతనితో టీవీ షోలో యాక్ట్ చేసింది మా అమ్మాయి. మరి అంతటి గొప్ప నటుడు టీవీ షోలో వచ్చి యాక్ట్ చేస్తున్నానంటే నా ఉద్దేశం సినిమా కంటే కూడా టీవీ చాలా గొప్పది. ఇది రాజేంద్ర దర్శకుడు మా బ్యానర్లో కూడా చేశాడు, నాకు బాగా ఇష్టం. అతనికి మంచి డైరెక్టర్. సాంకేతిక నిపుణులకు కూడా ఈ సినిమాలు పనిచేసిన సాంకేతిక నిపుణులకి, రచయితలకి అన్నిటికీ మించి ఈ టీవీ అంటే నా టీవీ అనుకుంటూ ఉంటాను. నాకు రామోజీ గారికి బాగా ఇష్టం. బాధ్యులను కూడా నా సినిమాలు అంతా చాలా చీప్గా కొనుగోలు ఇచ్చేసాడు ఆ కంపెనీ. దాదాపు 30 సినిమాలు ఇంకా టీవీ రేట్లు ఉండవండి, సినిమాలకు ఇంకేమి పంపుతాం రైట్ తీసుకోండి, ఇదే రికార్డ్ చేయండి. చాలా చీప్గా తీసేసుకున్నాడు రావు మన బాబిరెడ్డి కూడా నాకు బాగా ఇష్టం, చాలా సంతోషం. రాజేంద్ర నేను చూశాను కొన్ని నటీనటులకు ముఖ్యంగా చెప్పేది, దాసరి నారాయణరావు గారు మా అక్కయ్య దాసరి పద్మ ఆ బ్యానర్లో టీవీలో 2500 షోస్ రావడం మీ అందరికీ కూడా చాలా గొప్ప అదృష్టం. మా గురువు గారు ఇది మామూలు విషయం కాదు, అదొక చరిత్ర, అదొక గ్రంథాలయం. కాబట్టి చాలా సంతోషం ఈరోజు ఇలా రావడానికి. మీ అందరికీ మరొకసారి అభినందన తెలుపుతూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, కొత్త సంవత్సరం ఆంధ్ర కొత్త సంవత్సరం ఉగాది రాబోతుంది, సంక్రాంతి అన్నీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ